సో ఇప్పుడు వర్షాకాలం వల్ల చాలా మంది పసిపిల్లలు జ్వరాలు వచ్చేస్తున్నాయి. సో ఎందుకు వస్తాయి సార్ అసలు? ఏ రకాల ఇన్ఫెక్షన్ వస్తాయి? ఒకటి శ్వాసకు సంబంధించిన ప్రాబ్లం, లైక్ బ్రీతింగ్ ప్రాబ్లం, కోల్డ్ కఫ్ కానీ నిమోనియాలు కానీ వస్తాయి. ఇవి ఎందుకు వస్తాయంటే సార్ ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు పుట్టిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పసిపిల్లల గురించి? అంటే ఈ సీజన్ లో మాన్సూన్ సీజన్ అంటారా, వర్షాకాలం. వర్షాకాలంలో ఎక్కువ వర్షాకాలం అని కాదు, వింటర్ సీజన్ అని కాదు, లేదా సమ్మర్ సీజన్ అని కాదు. సో కొంతమంది పిల్లల్ని చూడడానికి వస్తూ ఉంటారు ఇంటికి. సో వాళ్ళకి సడన్లీ జ్వరం వచ్చేస్తూ ఉంటుంది. చాలా మంది డిస్టి వల్ల జ్వరం వస్తుంది అంటారు. నిజంగా డిస్టి వల్లే జ్వరం వస్తుంది? మీరు అన్నట్టు చాలా మంది ఎవరో చూసారు, ఇంతమంది చూసారు దిష్టి తగిలేసింది అంటూ దిష్టి తీస్తూ ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే సో కాజల్ ఇలాంటివి పెట్టేస్తూ ఉంటారు డిస్టి తగలకుండా అని చెప్పి. వాళ్ళకి ఐ ఇన్ఫెక్షన్స్ లేదంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయంట, నిజమేనా? ఇప్పుడు మనం కాజల్ అనేది దాంట్లో కెమికల్స్ ఉంటాయండి. ఆ కెమికల్ కళ్ళకి ఇలా కళ్ళకి ఇలా పూసినప్పుడు మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160266916, 8712619507. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారు. సో చిన్న పిల్లలకి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు పిల్లలు. సో తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతుంటారు. సో అలాంటి వాళ్ళకి చక్కటి మెడిసిన్స్ ఎలా ఉండాలి ఏంటి, సో ప్రతిదీ మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు స్టూడియోలో అయితే ఉన్నారు డాక్టర్ వంశీకృష్ణ వడ్డీ, కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్. సో సార్ని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. సో ఇప్పుడు వర్షాకాలం వల్ల చాలా మంది పసిపిల్లలు జ్వరాలు వచ్చేస్తున్నాయి, డయేరియా అని రకరకాల విపరీతమైన వ్యాధులన్నీ వచ్చేస్తున్నాయి పిల్లలకి. సో ఎందుకు వస్తాయి సార్ అసలు? నార్మల్ గా వర్షాకాలంలో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. ఏ రకాల ఇన్ఫెక్షన్ వస్తాయి? ఒకటి శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్, లైక్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, కోల్డ్ కఫ్ కానీ నిమోనియాలు కానీ వస్తాయి. ఇవి ఎందుకు వస్తాయంటే వర్షాలు ఉన్నప్పుడు ఎక్కువ మంది ఇంట్లో ఉండడము, గుంపుగా ఉండడము, మౌల్స్ అంటారు, చెద అవన్నీ ఎక్కువ ఉండడం వల్ల ఇంట్లో ఉన్నది ఎక్స్పోజ్ అవడం వల్ల రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. హ్యూమిడిటీ కూడా ఎక్కువ ఉంటుంది. హ్యూమిడిటీ ఉన్నప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది శ్వాసకు సంబంధించింది. డయేరియా అని మీరు అన్నారు, విరోచనాలు అంటారు. ఎక్కువ వాటర్ కంటామినేట్ అవడం వల్ల, ఎక్కువ బయట ఫుడ్ అది తినడం వల్ల, అది వాటర్ తో కంటామినేట్ అవడం వల్ల లూజ్ మోషన్స్ అవి అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. పిల్లలకి ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది పిల్లలు ఇప్పుడు ఇంట్లో కొంతమంది తీసుకొచ్చేస్తారు, డిశ్చార్జ్ చేసి హాస్పిటల్ నుంచి పిల్లల్ని తీసుకొస్తారు. సో దోమ కుట్టడం వల్ల కూడా వాళ్ళకి జ్వరం అన్నది 10 రోజులు 1 మంత్ కూడా ఉంటుంది సార్. అసలు అన్ని రోజులు ఉండొచ్చా జ్వరము? అంటే దోమ కుడితే రకరకాల ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుందండి. అది దోమ అనేది ఒక వెక్టర్ లాగా ఉండేసి ఒక వైరస్ ని ట్రాన్స్మిట్ చేస్తుంటది. ఎస్పెషల్లీ వర్షాకాలాల్లో మలేరియాలు కానీ డెంగ్యూలు కానీ ఎక్కువ అవడానికి ఛాన్స్ ఉంటుంది. యూజువల్ గా ఫీవర్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేయకపోతే కంటిన్యూస్ గా ఎక్కువ రోజులు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఏ ఫీవర్ అయినా, ఈవెన్ నార్మల్ వైరల్ ఫీవర్లు కూడా ఒక ఇంతకుముందు అయితే 2 to 3 days వచ్చేసి తగ్గిపోయేది వైరల్ ఫీవర్. ఈ మధ్య ఒక 4 to 7 days వరకు ఉంటుంది. వారం కూడా పడుతుంది ఫీవర్ తగ్గడానికి. సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ఫీవర్స్ కాజ్ ట్రీట్ చేస్తే తగ్గుతుంది. సార్ ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు పుట్టిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పసిపిల్లల గురించి అసలు? అంటే ఈ సీజన్ లో మాన్సూన్ సీజన్ అంటారా, వర్షాకాలంలో ఎక్కువ హ్యూమిడిటీ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ అవి రావడం అది జరుగుతూ ఉంటది. వాటర్ ఏదైతే మనం బేబీని క్లీన్ చేయడానికి కానీ బేబీకి ఇవ్వడానికి యూజువల్ మనం ఫస్ట్ 6 నెలల్లో వాటర్ అనేది ఏమి ఇవ్వం బేబీకి, తల్లిపాలే ఇస్తూ ఉంటాం. సో ఎక్కువ తల్లిపాలే ఇవ్వడము, ఫార్ములా మిల్క్ ని అవాయిడ్ చేయడం వల్ల వేరే ఈ వాటర్ అంతా బేబీలోకి రాకోకుండా లోపలికి వెళ్ళకోకుండా వల్ల ఇన్ఫెక్షన్స్ అవి తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ గుంపుగా ఎక్కువ మంది క్రౌడింగ్ చేసి రూమ్ లో ఉండడము, ఒకరి ఇన్ఫెక్షన్స్ ని ఒకరు స్ప్రెడ్ అవ్వకోకుండా ఉండడానికి సరైన ప్రొటెక్టివ్ మెకానిజమ్స్, లైక్ ఎవరికైనా జలుబు దగ్గుంది అనుకోండి, వాళ్ళు బేబీ దగ్గరికి వచ్చి రాకోకుండా ఒకళ్ళు రావాల్సిన అవసరం ఉంటే మాస్క్ వేసుకోవడము, శానిటైజ్ చేసుకోవడము, ఇవన్నీ చూసుకుంటే హెల్తీగా బేబీని ఉంచుకుంటే, నీట్ గా రూమ్ లో ఉంచుకోవడం, ఎక్కువ డస్ట్ అది లేకోకుండా చదువు లేకుండా ఉంటే బేబీకి ఇన్ఫెక్షన్స్ రావడం తగ్గుతూ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు వర్షాకాలం అని కాదు, వింటర్ సీజన్ అని కాదు, లేదా సమ్మర్ సీజన్ అని కాదు. సో కొంతమంది పిల్లల్ని చూడడానికి వస్తూ ఉంటారు ఇంటికి. సో వాళ్ళకి
సడన్లీ జ్వరం వచ్చేస్తూ ఉంటుంది. చాలా మంది దిష్టి వల్ల జ్వరం వస్తుంది అంటారు. నిజంగా దిష్టి వల్లే జ్వరం వస్తుందా? లేకపోతే నిజంగా ఏదైనా పిల్లలకి ఏదైనా అంటే బయట నుంచి వస్తారు కదా! సో దాని వల్లే ఇన్ఫెక్షన్స్ లాగా ఏమైనా వస్తాయంటారా? మంచి క్వశ్చన్ అడిగారు. మీరు అన్నట్టు చాలా మంది ఎవరో చూసారు, ఇంతమంది చూసారు, దిష్టి తగిలేసింది అంటూ దిష్టి తీస్తూ ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నామండి, మన చిన్నప్పటి నుంచి ఎంతో ఇన్ఫెక్షన్స్ ని మనం చూసాం. వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, మన బాడీ రెసిస్టెన్స్ చూపిస్తుంది. ఇప్పుడు ఒక వైరస్ మనకు వచ్చిందంటే అది సిమ్టమ్స్ అవ్వకపోవచ్చు, కానీ మన బాడీలో ముక్కులో కానీ గొంతులో కానీ ఆ వైరస్ ఉండొచ్చు, మనకు సిమ్టమ్స్ తెలియదు. మనం ఒక బేబీ దగ్గరికి వెళ్ళాము, అప్పుడే పుట్టిన బేబీకి ఆ ఇమ్యూనిటీ బేబీలో లేకపోవడం వల్ల మన నుంచి ట్రాన్స్మిట్ అయిన వైరస్ అన్న బ్యాక్టీరియా బేబీకి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే ఏం చెప్తామంటే పుట్టిన బేబీలకి మనకంటే ఒక ఆతృత ఉంటుంది, చూడాలి మన తెలిసిన బేబీ, చిన్న బేబీ ఆడుకోవాలి, తగలాలని ఉంటుంది. ఆ క్యూట్నెస్ కి అట్రాక్ట్ అయిపోయి మనం ఎత్తుకోవడం ఇవన్నీ చేస్తుంటాము. బట్ అవన్నీ కొంచెం తక్కువ చేస్తే చాలా మంచిది. సో పిల్లల్ని కూడా ఫస్ట్ మనం శానిటైజ్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని టచ్ చేయాలి. వితౌట్ శానిటైజేషన్, వితౌట్ హ్యాండ్ వాష్ అయితే టచ్ చేయకూడదండి. బయట నుంచి వచ్చినప్పుడు ఎవరైనా, ఈవెన్ ఫాదర్ అయినా, వాళ్ళ గ్రాండ్ మదర్స్ అయినా, మదర్ కూడా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకొని బేబీని టచ్ చేస్తే మంచిది. ఓకే. సో కాజల్ ఇలాంటివి పెట్టేస్తూ ఉంటారు దిష్టి తగలకుండా అని చెప్పి, వాళ్ళకి ఐ ఇన్ఫెక్షన్స్ లేదంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయంట, నిజమేనా? ఇప్పుడు మనం కాజల్ అనేది దాంట్లో కెమికల్స్ ఉంటాయండి. ఆ కెమికల్ కళ్ళకి ఇలా పూసినప్పుడు అది రియాక్షన్ వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అది సరిగ్గా ప్రిపేర్ చేయకపోతే, దాంట్లో కంటామినేట్ అవుతే దానివల్ల కళ్ళకలకలు ఇన్ఫెక్షన్, కంజక్టివైటిస్ ఇవన్నీ రావడం జరుగుతూ ఉంటుంది. అది ఎక్కడెక్కడ స్కిన్ ఉంది, అలర్జీస్ వల్ల కూడా మనకు అలర్జీ స్కిన్ డ్యామేజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. దిష్టి అనేది ఈ కాలంలో ఎవరికంత టైం ఉండట్లేదు, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. ఎవరి వల్ల దిష్టి తగులుతుందని చెప్పి మన బేబీకి అన్నెసరీగా మనం రాసుకోవడం, పూసుకోవడం వల్ల మనమే బేబీకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాం. ఓకే. సో ఇలాంటి పనులు కూడా పేరెంట్స్ చేయకూడదు. సో చాలా మంది పిల్లలు సో ఏదో ఒక బొమ్మకి రంగులేసినట్టు మొహానికి మొత్తం మేకప్ లాగా చేయడం. ఇప్పుడు ఈ మధ్య ఫోటో షూట్స్ కూడా ఎక్కువైపోయాయి సార్ పిల్లలకి. సో అలా ఫోటో షూట్ అనేది పిల్లలకి చేయొచ్చు అంటారా? ఫోటో షూట్ ఈ మధ్య కాలంలో బేబీ షూట్ అని పుట్టంగానే బయటకు తీసుకొస్తారు ట్రేలో, ఈ లోపలే బేబీ ఫోటో షూట్ అంటారు. అవునండి. అసలు అలా చేయొచ్చండి? అలా కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి సార్? కెమెరా వల్ల అంటుంటారు. కెమెరా వల్ల కాదు, వాళ్ళు వాడే ఎక్విప్మెంట్. ఇప్పుడు డ్రెస్సులు వేస్తున్నారండి, ఆ డ్రెస్సులన్నీ వాళ్ళ బేబీ సొంతవి కావు అవన్నీ. వాళ్ళ దగ్గర ఉన్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రెస్సులు ఉంటాయి. కొందరు కృష్ణులా వేస్తారు, కొందరు ఏదో బటర్ఫ్లైస్ లా చేస్తారు, కొందరు చుట్టేస్తారు, ఒక ఊళ్ళో పెట్టినట్టు చేస్తారు. అవన్నీ పేరెంట్స్ డ్రెస్సెస్ కాదు, ఆ బేబీ కొన్న డ్రెస్సెస్ కాదు, వాళ్ళ దగ్గర ఉన్నవి. అది అలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంటే ఒక బేబీది ఇంకో బేబీకి అలా ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అందరూ చేస్తున్నారు అనట్లేదు, బట్ అలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం ఎక్కువ ఫ్లాషెస్ పడ్డము, కళ్ళు తెరిచిన బేబీకి అది విజన్ ఎఫెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకండి ఫ్లాషెస్ కూడా యూస్ చేయకూడదు కెమెరాస్. సో పిల్లల దగ్గర జాగ్రత్తగా ఉండి ఫోటో షూట్ ఇప్పుడు కాకపోతే ఒక 1 month తర్వాత అయినా చేసుకోవచ్చు. ఓకే సార్, కొంతమంది పిల్లలు పుట్టిన పిల్లల్లో ఒక 1 month 2 months అవుతుంది కదా, సో వాళ్ళకి విపరీతమైన స్టొమక్ పెయిన్ వచ్చేస్తుంది. సో వాళ్ళు ఏడుస్తున్న దాంట్లో తెలియదు. ఇప్పుడు ఒక 5 years 10 years అంటే నాకు ఇలా బాగాలేదు అని చెప్తారు పిల్లలు. సో ఈ పుట్టిన పిల్లలు అసలు నోరు లేదు, సో వాళ్ళు ఏం చెప్పలేరు. సో అలాంటి వాళ్ళకి స్టొమక్ పెయిన్ అని ఎలా తెలుసుకోగలుగుతాము? ఇది కూడా మంచి క్వశ్చన్ అండి. చాలా మంది పేషెంట్స్ ఎస్పెషల్లీ ఈవినింగ్ టైమ్స్ లో కానీ, రాత్రులు కానీ సడన్ గా క్లినిక్స్ కి వచ్చేస్తూ ఉంటారు. మా ఐసీయూస్ దగ్గరికి వచ్చేస్తుంటారు, పాప కంటిన్యూస్ గా ఏడుస్తుంది, పొట్ట నొప్ప, ఏమైందో తెలియదు అని చెప్పేసి. యూజువల్ గా తల్లి పాల మీద ఉన్న బేబీస్ కి పొట్ట నొప్పి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఫార్ములా మిల్క్ మీద ఉన్న బేబీస్, ఫార్ములా మిల్క్ అంటే అగైన్ ఆవు పాలతో చేస్తారు, ప్యూరిఫై చేసి దాన్ని పౌడర్ లా చేస్తారు. వాళ్ళలో ఒక ప్రోటీన్ ఉంటదండి, కెసిన్ అనే ప్రోటీన్. అది అరుగుతున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ పెయిన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, కొలిక్ పెయిన్ అంటారు అది. సో అది వచ్చి తగ్గిపోతూ ఉంటది. సో ఎప్పుడు మనం కంగారు పడకూడదు, మనకు ప్రాబ్లం లేదు అంటే పొట్ట మెత్తగానే ఉంటది, మనకేమి వామిటింగ్స్ అవ్వట్లేదు. వామిటింగ్స్ అయినా కూడా చిన్న చిన్న వామిటింగ్స్ ఏం కాదు, బట్ గ్రీన్ కలర్ వామిటింగ్స్, డార్క్ ఎల్లో కలర్ వామిటింగ్స్ అవ్వట్లేదు, పొట్ట మెత్తగానే ఉంది, బేబీ ఫీడింగ్ అది బాగానే తీసుకుంటుంది, మోషన్ బాగానే అవుతుంది అంటే యూజువల్ గా పొట్ట రిలేటెడ్ ప్రాబ్లం కాదు. బట్ ఎందుకు ఏడుస్తుంది అంటే చాలా కారణాలు ఉండొచ్చు. వాళ్ళకి చలి పెట్టినా ఏడుస్తారు, పాపం చెప్పలేరు. వాళ్ళకి ఆకలేసినా ఏడుస్తారు. ఒక్కోసారి జలుబు వల్ల ముక్కు బ్లాక్ అయినప్పుడు వారి నోటి ద్వారా తీసుకోలేనప్పుడు ఆ గాలందక ఏడుస్తారు. ఒకసారి ముక్కు బ్లాక్ అయినప్పుడు చెవికి కూడా బ్లాక్ అవుతుంది, అప్పుడు చెవి నొప్పిలా ఉంటది, దాని వల్ల కూడా ఏడుస్తారు. సో ఇలా కూడా జరుగుతుంది. సో వెంటనే డాక్టర్ మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేస్తే సో వాళ్ళకి ట్రీట్మెంట్. చాలా వరకు ఈ కడుపులో ఏ ప్రాబ్లం ఉండదు, మిగతా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. బట్ మన కంట్రోల్ లేకుండా బేబీ కంట్రోల్ చేయలేనంత ఏడుస్తుందంటే డెఫినెట్ గా పీడియాట్రిషియన్ కి చూపించడం అనేది బెస్ట్.
ఓకే సార్. సడన్‌లీ పిల్లలకి మోషన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. రైనీ సీజన్ కావచ్చు, నార్మల్‌గా కూడా సమ్మర్ సీజన్‌లో కూడా. సో, అప్పుడు ఏంటి సార్ అసలు ఎందుకొస్తుంది ఇలాంటివన్నీ పిల్లలకి? ఎక్కువ శాతం అసలు ఫస్ట్ అది లూజ్ మోషన్సా కాదా అని చూడాలండి. హ్మ్. డయేరియా అంటారు. హ్మ్. విరోచనాలు తెలుగులో. ఓకే. ఎప్పుడైనా ఎక్కువ సార్లు అవ్వడము, నార్మల్‌గా గట్టిగా ఏది సడెన్‌గా నీళ్ళగా అవ్వడము, అలా అవుతేనే విరోచనాలు. హ్మ్. అలా కాదు ఒకసారి ఎళ్ళే బేబీ ఒక 3 టైమ్స్ బానే ఎళ్ళింది. నార్మల్‌గానే ఎళ్ళిందంటే అది విరోచనాలు కాదు. హుహు. సో, విరోచనాలు ఎందుకొస్తాయి? ఒకటి అరగకపోవడం వల్ల, హ్మ్. ఎక్కువ పెట్టడం వల్ల ఇలా ఏదైనా పెట్టి బేబీకి అది సూట్ అవ్వకపోవడం వల్ల రావచ్చు. హ్మ్. ఇంకోటి ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. హుహు. మూడోది ఒకవేళ మనం పెడుతున్న ఫుడ్ ఆ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో దాంట్లో ఫుడ్‌లో ఉన్న సబ్స్టెన్స్ హ్మ్. అది బేబీకి సరిగ్గా పడకపోవడం వల్ల కూడా రావచ్చు. ఆహా! బట్ మెజారిటీ ఆఫ్ ద ఛాన్సెస్‌లో ఏదైనా ఎక్కువ సార్లు అవుతుందంటే అది ఇన్ఫెక్షనే ఉండొచ్చు బేబీకి. హుహు. వైరల్ ఓకే. ఇన్ఫెక్షన్స్ ఎక్కువుంటాయి. ఆహా! సార్ ఇప్పుడు కరోనా సిట్యుయేషన్‌లో చూస్తే చాలా మంది పిల్లలు కూడా చనిపోయారు సార్ అసలు. సో, అలా చనిపోవడానికి కారణం ఏంటి సార్? ఎందుకంటే పిల్లలు పుట్టగానే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు తల్లిదండ్రులు. వ్యాక్సిన్స్ ఏయించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో, పుట్టిన థర్డ్ డేనే చనిపోతుంటారు. ఒక్కోసారి పుట్టిన తర్వాత ఒక 1 అవర్ ఆర్ 3 అవర్స్ బానే ఉంటారు. తర్వాత బేబీ చనిపోయింది అంటుంటారు. సో, వీటికి కారణాలు ఏంటి సార్? అంటే ఇప్పుడు నార్మల్‌గా అయితే బేబీస్‌కి పుట్టినప్పుడు ఎక్కడ పుట్టింది బేబీ? ఎంత ప్రాపర్‌గా డెలివరీ చేశారు? హ్మ్. పుట్టగానే బేబీ ఏడ్చిందా లేదా? ఏ టైంలో పుట్టింది? ప్రీమెచ్యూర్‌గా పుట్టిందా బేబీ? హ్మ్. నెలలు నిండాక పుట్టిందా బేబీ? పుట్టినప్పుడు ఉమ్ము నీరులో ఒక్కోసారి మోషన్ ఎళ్ళిపోద్ది. మెకోనిమ్ స్టెయిన్ లైకర్ అంటారది. హుహు. అలా ఉండి అది శ్వాసలోకెళ్ళిపోయి అది ఇబ్బంది పడి అయిందా? హ్మ్. ఇలా రకరకాల కారణాలుంటాయి. ఎందుకు బేబీ సడెన్‌గా లేదంటే బేబీ లోపల ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్ కానీ, హ్మ్. బ్రెయిన్ ప్రాబ్లమ్ కానీ, అలా ఏమన్నా లంగ్స్ ప్రాబ్లమ్ కానీ మేజర్‌గా ఏదన్నా ఉందా? హ్మ్. దానివల్ల ఉండొచ్చు. మీరన్నట్టు కరోనా టైంలో బేబీస్ యాక్చువల్‌గా పుట్టిన బేబీస్ అయితే చాలా తక్కువండి. ఎవరికీ అంతగా సీరియస్ అయినది చాలా తక్కువ. హ్మ్. అది ఫస్ట్‌లో భయపడ్డారు గానీ కరోనా వచ్చినప్పుడు. బట్ ఒక 2, 3 ఇయర్స్ స్టాటిస్టిక్స్ అన్ని చూసుకుంటే, ఏ పుట్టిన బేబీలో సీరియస్ అవ్వడం చాలా చాలా తక్కువ మందిలో ఉంది. హుహు. సార్ రీసెంట్‌లీ చూసుకుంటే నా ఫ్రెండ్స్‌లో ఒక అమ్మాయికి ఇలాగే బేబీ పుట్టి ఒక 2 మంత్స్ అయింది. సో, మంచిగా ఫోటో షూట్స్ ఇవన్నీ చేశారు. తర్వాత బేబీని పడుకోబెట్టారు. ఇంకా చనిపోయింది బేబీ. అయ్యో! మరి దానికి కారణం ఏంటి సార్ అసలు? అంటే ఎలా పడుకోబెట్టారండి? నార్మల్‌గానా? వెల్లెలకి అంటే పడుకోబెట్టారా? మామూలుగానే మామూలుగా పడుకుంటారు కదా! పడుకోబెట్టారు. అలాగే. అంటే అలా సడెన్‌గా అయితున్నప్పుడు దానికి 2 కారణాలు ఉండొచ్చు. ఆల్రెడీ హ్మ్. బేబీలో ఏదైనా ప్రాబ్లమ్ ఉండిండాలి. అది హ్మ్. మనం డయాగ్నోస్ చేయలేకపోయుండాలి. లైక్ హుహు. హార్ట్ ప్రాబ్లమ్ అన్న ఏదైనా ఉండాలి. లేదంటే బేబీలో ఏదైనా పుట్టినప్పుడు ఇన్ఫెక్షన్స్ 3½ కేజీస్ అంటున్నారు. సో, అంత హెల్తీగా ఉన్న బేబీ హ్మ్. అలా చనిపోవడం అన్నది నిజంగా అది చాలా నిజంగా షాకింగ్‌గా అన్‌ఫార్చునేట్ అది. ఉందసలు. అలా యూజువల్‌గా అవ్వదు. హ్మ్. బట్ సడెన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అని ఎక్కువ ఉంటది. ఏడ్చేది పాప అన్నారు. సో, చూపిస్తే పర్లేదు ఈ మందులోనన్నారు. సో, తర్వాత కూడా బానే ఉండింది. ఒక 2, 3 డేస్ తర్వాత చనిపోయింది బేబీ. అంటే ఆ ఫస్ట్ 1 ఇయర్‌లో సడెన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అంటారండి. హ్మ్. సడెన్‌గా ఒక్కోసారి డెత్ అయిపోతుంది. కారణాలు తెలియవు. హ్మ్. అలా వేరే వేరే కారణాల వల్ల సడెన్‌గా ఒక్కోసారి బ్రీతింగ్ తీసుకోవడం మర్చిపోవడం బేబీస్. హ్మ్. అదేదైనా ఇన్ఫెక్షన్స్ గాని ఏదైనా ఉన్నప్పుడు ముక్కు బ్లాక్ అయిపోవడం, లంగ్స్‌లో బ్లాక్ అయిపోవడము హ్మ్. అలా ఉండొచ్చు. లేదంటే హార్ట్‌లో పంపింగ్‌లో ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఒకసారి పంపింగ్ బాగున్నా కానీ హ్మ్. హార్ట్‌లో కండక్షన్ అంటారు. ఓకే. అంటే ఎలక్ట్రిసిటీ కండక్షన్ ఉంటది హార్ట్‌లో. హ్మ్. అక్కడ ఏదైనా చేంజెస్ వచ్చినప్పుడు అరిథిమియాస్ అంటారు. ఓకే. సడెన్‌గా హార్ట్ బీట్ వేరియేషన్స్ అయిపోతూ ఉంటాయి. హుహు. సడెన్‌గా ఆగిపోతుంటాయి. అలా ఉన్నా కూడా అలా జరుగుతూ ఉంటదండి. ఓకే. సార్ ఇప్పుడు చాలా మంది పిల్లల్ని ఇంక్యుబేషన్ అని చెప్పి ఐసీయూలో పెడుతూ ఉంటారు. సో, ఎందుకు పెడతారు సార్? బిడ్డ పుట్టిన ఒక 2 డేస్, 3 డేస్ తల్లి నుంచి దూరంగా పెడతారు? అంటే మీకు నార్మల్‌గా మనకు డెలివరీకి 40 వీక్స్ అని ఇస్తారు. హ్మ్. నెలలు కంప్లీట్ అయిన తర్వాత. ఆ! 37 వీక్స్ నిండితే టర్మ్ బేబీ నెలలు నిండా బేబీ అంటారు. అంతకన్నా ముందు పుట్టిన బేబీ ప్రీమెచ్యూర్ బేబీస్ అంటారు. హుహు. ప్రీమెచ్యూర్ బేబీస్‌లో 34 వారాలు అనేది ఒక మైల్‌స్టోన్. ఆ! దాని తర్వాత బేబీ ఆ 34 వారాల తర్వాత పుట్టిన బేబీ కొంచెం బ్రీతింగ్ బానే ఉంటది. హ్మ్. ఫీడింగ్ ఇచ్చినా తీసుకోవడం ఉంటది. స్కిన్ హుహు. మెచ్యూరిటీ అవుతది. బాడీలో ఎనర్జీ లెవెల్స్ అవన్నీ ఉంటాయి. అంతకన్నా ముందు పుట్టిన బేబీస్‌కి స్కిన్ చాలా మెత్తగా ఫ్రెజైల్‌గా ఉంటది. హ్మ్. ఎక్కువ వాటర్ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటది. ఆహా! అండ్ బేబీస్‌ని ఫ్రీక్వెంట్‌గా టచ్ కూడా చేయకూడదు సాఫ్ట్‌గా ఉండే బేబీని. హ్మ్. సో, వాళ్ళని ఇంక్యుబేటర్‌లో పెట్టడం వల్ల దాని చుట్టూ హ్యూమిడిటీని మెయింటైన్ చేస్తారు ఆహా! వాటర్‌తో వల్ల. దానివల్ల ఎక్కువ వాటర్ లాస్ అవ్వకోకుండా, బేబీ ఎక్కువ వెయిట్ లాస్ అవ్వకోకుండా హ్మ్. ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్‌లో తల్లి వొంబులో ఎలా ఉంటుందో అలా మెయింటైన్ చేయడానికి ఆర్టిఫిషియల్‌గా ట్రై చేస్తారు. ఓకే. సార్ ఇంకా కొంతమంది పిల్లలు ముట్టుకుంటే ఎప్పుడు స్వెటింగ్‌లోనే ఉంటారు. ఎందుకు సార్ అసలు? నార్మల్‌గానే న్యూ బార్న్స్‌లో గాని, పిల్లల్లో గాని మెటబాలిజం ఎక్కువుంటది. హుహు. బేసిక్ మెటబాలిక్ రేట్స్ ఎక్కువుంటాయి. హ్మ్. దానివల్ల హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంటది వాళ్ళు. అది కంట్రోల్ చేసుకోవడానికి స్వెటింగ్ ఎక్కువుంటది. హ్మ్. బట్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎక్కడైతే వాళ్ళ బాడీలో మెటబాలిజమ్స్ ఎక్కువున్నా గాని, ఏదైనా హ్మ్. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హ్మ్.
డయాబెటీస్ లా కానీ పిల్లలు కూడా వస్తుంటాయి డయాబెటీస్, అలా ఉన్న వాళ్ళలో కానీ మ్మ్. లేదు ఒక్కోసారి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిల్లో కొందరు బేబీస్ లో ఏం లేదు, జస్ట్ వాళ్ళలో స్వెట్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటది, ఓకే. సో అలా కూడా ఉంటుంది. స్వెట్ అంటే కొంచెం నార్మలే అంటారా? నార్మలే, ఇప్పుడు మిగతావన్నీ బాగానే ఉన్నప్పుడు ఓన్లీ మ్మ్. స్వెట్టింగ్ వస్తుంది అంటే బేబీకి నార్మలే. ఓకే. సరే ఇంకా కొంతమంది పిల్లలు చూసుకుంటే ఇప్పుడు కొంతమంది ఆయిల్స్ వాడుతూ ఉంటారు. తెల్లగా ఉండాలి బేబీస్ అని చెప్పి హ్యాండ్స్, లెగ్స్ మసాజ్ చేస్తే కరెక్ట్‌గా ఉంటాయి వాళ్ళ హ్యాండ్స్, ఫింగర్స్ అని అంటుంటారు. సో అలా చేయొచ్చా? ఆయిల్ మసాజ్ అనేది మంచిదే అండి. ఆయిల్ మ్మ్. మసాజ్ చేయడం వల్ల బేబీ కంఫర్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు మార్కెట్‌లో డిఫరెంట్ ప్రొడక్ట్స్ వచ్చేసాయి కదా సార్. ఏదంటే అది యూజ్ చేస్తున్నారు. సో ఒకప్పుడు చూసుకుంటే కొబ్బరి నూనె అని, నువ్వుల నూనె ఇలాంటివి వాడేవాళ్ళు. సో అవి వాడితే బెటరా? లేకపోతే నార్మల్‌గానే మనం పిల్లలకి స్నానం చేస్తున్నప్పుడు జస్ట్ మసాజ్ లాగా చేస్తే బెటర్ అంటారా? ఆయిల్స్ మసాజ్ అనేది మంచిదండి బేబీకి. మ్మ్. ఒకటి స్కిన్ సాఫ్ట్ అవుతుంది, ఆయిల్ అబ్జర్వ్ అయ్యి కొంచెం వెయిట్ గెయిన్ కి హెల్ప్ అవుతుంది, మ్మ్. మజిల్స్ కొంచెం రిలాక్స్ అయ్యి బాగా పడుకుంటారు పిల్లలు. ఓకే. మీరు అన్నట్టు కమర్షియల్ ఆయిల్స్ వాడాలా, మామూలు ఆయిల్స్ వాడాలా అంటే హ్మ్. కమర్షియల్ ఆయిల్స్ మంచివి ఉండొచ్చు, బట్ దాంట్లో స్టోరేజ్ కెమికల్స్ ఉండడం వల్ల కొన్ని సెట్ అవుతాయి, కొన్ని సెట్ అవ్వకపోవచ్చు. హుహు. బట్ ఫ్రెష్ గా కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఆ దాంట్లో ఏం కెమికల్స్ ఏమి ఉండవు, ఫ్రెష్ గా తీసుకొని రావడం వల్ల అవును. ఇది ఇంకా కొంచెం మనకు రియాక్షన్స్ రాకోకుండా ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. బట్ దేర్ ఆర్ గుడ్ కమర్షియల్ ఆయిల్స్ ఆల్సో, అది మ్మ్. కూడా వాడుకోవచ్చు. రెండిట్లో ఏది బెస్ట్ అంటే హ్మ్. ఐ ఆల్వేస్ సజెస్ట్ న్యాచురల్. ఓకే. సరే ఇంకా కొంతమంది పిల్లల్లో అయితే జుట్టు వస్తుంది. సో అలాంటి వాళ్ళకి హెడ్ బాత్ లా కూడా చేస్తుంటారు. షాంపూస్ యూజ్ చేయొచ్చా? మామూలు మనం చేయొచ్చండి. యూజ్ బేబీస్ చేసేదా? మన షాంపూలు కాదు, హుహు. బేబీస్ కి సపరేట్ షాంపూస్ ఉంటాయి, ఓకే. అది వాడాలి. హెడ్ బాత్ చేయొచ్చు, హుహు. వీక్లీ ట్వైస్ నుంచి ఆల్టర్నేట్ డేస్ అలా కూడా చేసుకోవచ్చు. హెడ్ బాత్ హుహు. చేస్తే వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఓకే. సరే ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ఇంట్లో దోమల బెడద ఎక్కువ ఉంటుంది. కాక్రోచెస్ ఇవి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని వాళ్ళ మీద నెట్టెడ్ టైప్‌లో ఒక అంబ్రెల్లా లాంటివి ఇలాంటివి పెడుతూ ఉంటారు. అయినా కూడా దోమలు కుడుతూ ఉంటాయి పిల్లలకి. ఓడామాస్ అని ఇలాంటి క్రీమ్స్ ఎక్కువ పూస్తూ ఉంటారు కదా! సో దానివల్ల కూడా బేబీకి ర్యాషెస్ లాగా రావడము, ఊపిరి ఆడకుండా సో అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? బెస్ట్ అనేది మనము ఈ కండిషన్స్ లో రాకుండానికి మీరు అన్నట్టు నెట్స్ వాడుకోవడము, హ్మ్. మళ్ళీ విండోస్ కి నెట్స్ పెట్టించడము, డోర్స్ హ్మ్. అవి క్లోజ్ చేసుకోవడము, ఇంట్లో నిలవ ఉన్న వాటర్ ఉండకోకుండా ఉండడము, హ్మ్. ఇది చాలా బెస్ట్ అండి. ఇప్పుడు హుహు. క్రీమ్స్ అంటారా, ఇప్పుడు కంపెనీస్, డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. అవును. కంపెనీలలో పిల్లలకి సూట్ అయ్యేవి చాలా తక్కువ ఉన్నాయి. ఆ అప్రోప్రియేట్ కాన్సన్ట్రేషన్ ఉన్న కెమికల్ది కావాలి మనకు. ఎక్కువ కాన్సన్ట్రేషన్ కెమికల్ ఉంటే బేబీకి మళ్ళీ ప్రాబ్లమ్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. స్కిన్ ఆహా! రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, అది అబ్జర్వ్ అయ్యి బాడీలో వెళ్ళడానికి కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హుహు. ప్రజెంట్ ఉన్న ఆల్మోస్ట్ చాలా వరకు దానికి అది బేబీ సూటబుల్ అవ్వడానికి కరెక్ట్‌గా లేవు. హ్మ్. సో బెస్ట్ థింగ్ ఈ క్రీమ్స్ రాసుకునే దానికన్నా ఇఫ్ హ్మ్. ఇట్ ఈస్ అవాయిడబుల్ ఆల్వేస్ నెట్స్ వాడుకోవడము, ప్రివెన్షన్ చేసుకోవడమే బెటర్ అండి. ఓకే. సార్ చాలా మంది మా పిల్లలు పుట్టినప్పుడు 2½ కేజీనే ఉన్నారు. సో ఫీడ్ ఇచ్చినా సరిగ్గా తాగట్లేదు. ఒకవేళ తాగినా కూడా వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అనుకుంటుంటారు. సో అలాంటి పిల్లలు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు? పుట్టినప్పుడు మిల్క్ ఫస్ట్ 2 డేస్‌లో ఎవరికీ మిల్క్ రాదండి. తల్లి కూడా ఏ తల్లైనా కొత్తే ఉంటది. రెండోసారి అయినా తల్లి ఆ బిడ్డకి కొత్తగానే ఉంటది. సో మిల్క్ ఇవ్వడం అనేది ఒక ఆర్ట్. దాన్ని నేర్పించడానికి లాక్టేషన్ కౌన్సిలర్స్ అని ఉన్నారు. ఐబీసీఎల్‌సీలో ట్రైన్ అయిన వాళ్ళు. వాళ్ళతో ఒక కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళతో ఫాలో అప్ ఉంటే, మేము పీడియాట్రిషియన్స్ పరంగా, నియోటాలజీ పరంగా వి ఆల్సో సపోర్ట్ దెమ్. హుహు. ఆ ఫేజ్‌లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తే ఈ బ్రెస్ట్ ఫీడింగ్‌లో వెయిట్ కంటిన్యూ అవుతూ పోతది. ఓకే. తరువాత 6 నెలలు 180 డేస్ నిండే వరకు మనం ఏ ఫుడ్ పెట్టం పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ కాకుండా. హుహు. మనం ఎంత శాతం 100కి 100% బ్రెస్ట్ ఫీడింగ్ మీద వెళ్ళడానికే మనం బేబీని ట్రై చేయాలి. ప్రాపర్ బ్రెస్ట్ ఫీడింగ్ అయితే వెయిట్ పెరుగుతారు. వీళ్ళకి వేరే ఫుడ్ పెట్టం. 180 డేస్ తర్వాత అప్పుడు ఫుడ్స్ అవి స్టార్ట్ చేస్తాం. అంటే ఇలా తల్లిపాలు ఇచ్చినా కూడా పిల్లలు కొంతమంది వెయిట్ రావట్లేదు, సన్నగానే ఉంటున్నారని చెప్పి బయట డబ్బా పాలు, గేదె పాలని పట్టిస్తూ ఉంటారు. సో అలా కూడా వాళ్ళకి విరోచనాలు అవ్వడము ఇలాంటివి అంటే కొంతమందికి యాక్సెప్ట్ చేయట్లేదు బాడీ. సో అలాంటప్పుడు పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ ఐటెమ్ గురించి? అంటే ఇప్పుడు ఫార్ములా మిల్క్‌తో మనం ఇందాక అనుకున్నట్టు దాంట్లో వాటర్ కలపాలి. ఆ హ్మ్. వాటర్ అనేది ఎంత ప్యూరిఫై అయిందో లేదో తెలీదు. సరే హ్మ్. మేము ఆర్ఓ వాటరే వాడతాము, మేము బిస్లరీ వాటర్ వాడతాము, హ్మ్. ఆర్ ఏదో ఇంకో మంచి మినరల్ వాటర్ కంపెనీది వాడతాము హ్మ్. అంటారు. బట్ ఆ బాటిల్స్ క్లీన్ చేస్తున్నప్పుడు, అది డ్రై అవుతున్నప్పుడు అగైన్ యూ ఆర్ క్లీనింగ్ విత్ నార్మల్ వాటర్. దాంట్లో హ్మ్. ఏదైనా కంటామినేట్ అవ్వచ్చు. అది ఓకే. ప్రాపర్‌గా స్టోర్ చేసుకోలేదనుకోండి, ఎయిర్ బోర్న్ కంటామినేషన్ అవ్వచ్చు. హ్మ్. మిల్క్ కలుపుతున్నప్పుడు కంటామినేషన్ అవ్వచ్చు. మిల్క్ ఉంచినప్పుడు కంటామినేషన్ అవుద్ది. హ్మ్. ఇచ్చేటప్పుడు మళ్ళీ వేలు చేతులు తగిలేసి పౌడర్ కలిపేటప్పుడు కంటామినేషన్ అవ్వచ్చు. హుహు. సో ఫార్ములా మిల్క్ ఎప్పుడైనా దేర్ ఈస్ హై ఛాన్స్ ఫర్ ఇన్ఫెక్షన్. ఓకే. బట్ తప్పని పరిస్థితిలో ఫార్ములా మిల్క్ ఇవ్వాలి కానీ వెయిట్ పెరగడానికి ఉత్తి ఫార్ములా మిల్క్ ఇవ్వకూడదు. తల్లి హుహు. పాల మీద ప్రతిరోజు ఇంత వెయిట్ గెయిన్ అని ఉంటది. ఫస్ట్ 1 మంత్‌లో 20-30 గ్రామ్స్ పర్ డే అని వెయిట్ గెయిన్ ఉంటది. హ్మ్. అలా అవుతే చాలు, మనకేం బాగా లావు అయిపోవాలి.
జనరల్ గా రొటేషన్ ఏంటంటే బాగా లావ్ అయిపోవాలి, పెద్ద పెరిగిపోవాలి, 1 month కే ఇంత బుగ్గులు వేసుకుని 5 కిలోలు 6 కిలోలు వచ్చేయాలి, అలా ఉండదు. ఓకే. ఫస్ట్ 10 రోజులు తగ్గి దాని తర్వాత ప్రతి రోజుకి 20-30 గ్రాములు పెరుగుతారు. అలా పెరిగితేనే మన ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఓకే. ఎక్కువ వెయిట్ పెరిగామనుకోండి, చాలా స్టడీస్ జరిగాయి, ఎక్కువ అత్యుత్సాహంగా ఎక్కువ వెయిట్ పెరిగిన వాళ్ళకి ఫ్యూచర్లో త్వరగా హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, ఒబేసిటీ రావడము, డయాబెటీస్ రావడము, ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటున్నాయి. తల్లి పాలల్లో అయితే ఎంతకాలం అంతే బేబీ తీసుకుంటది కాబట్టి అది చాలా మంచి మిల్క్ కాబట్టి వాళ్ళలో ఇవన్నీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సరే, పుట్టిన పిల్లల్లో కూడా డయాబెటీస్ వస్తున్నాయి అంటుంటారు, నిజమేనా? డయాబెటీస్ రావచ్చండి, ఎందుకంటే దాంట్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల డయాబెటీస్ వస్తుంటది, హై షుగర్స్ ఉండడము. కొంచెం ప్రీటమ్ బేబీస్ లో వాళ్ళ బాడీ ఆ గ్లూకోజ్ మెయింటైన్ చేయలేక కూడా ఇన్సులిన్ గ్లూకోజ్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల కూడా వస్తుంటది. బట్ మీరు నార్మల్ గా పుట్టిన బేబీ అంత బాగానే, బట్ డయాబెటీస్ వచ్చింది ఎందుకంటే ఇన్సులిన్ సెక్రీషన్ కి ఒక జీన్స్ కి ఉంటాయి, జెనెటిక్స్ ఉంటాయి. ఆ జీన్స్ లో ఏదైనా తేడా వస్తే గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినప్పుడు ఇన్సులిన్ సెక్రెట్ అవ్వదు, దానివల్ల రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది జెనెటిక్ ప్రాబ్లమ్ అది మోర్. ఓకే. సరే, ఇప్పుడు కొంతమంది పిల్లలు 9 months కి పుడుతూ ఉంటారు, ఇంకొంతమంది 7th month పుడతారు, నెల తక్కువ వెధవ అంటారు, నెల పైన పుట్టాను అని చెప్పి ఇలా డిఫరెంట్ పేర్లతో పిలుస్తుంటారు. సో అలాంటి బేబీస్ బ్రెయిన్ కానీ లేదంటే వాళ్ళ ఆరోగ్యపరంగా కానీ ఏదైనా సమస్యలు ఉంటాయా, సైడ్ ఎఫెక్ట్స్? సో ప్రీటమ్ బేబీస్ లో మీరు అన్నట్టు పూర్తిగా డెవలప్ అవ్వరు. మేము ప్రీటమ్ బేబీస్ అంటాము. వాళ్ళు ఎన్ఎస్సిలోనే ఉంటారు బేబీస్. వాళ్ళ బ్రెయిన్ కానీ ఫుల్గా డెవలప్ అవ్వదు, ఐస్ డెవలప్ అవ్వదు, హార్ట్ డెవలప్ అవ్వదు, చాలా ప్రాబ్లమ్, చాలా సిస్టమ్స్ ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వవు. ఆ బేబీస్ ని ఒక పద్ధతిగా ఒక సిస్టమాటిక్ గా పెంచితే వాళ్ళు 9 months లో పుట్టిన బేబీస్ ఎలా ఉంటారు అలాగే ఉంటారు. వాళ్ళకి బ్రెయిన్ కూడా బాగా షార్ప్ ఉంటుంది అంటారు. ప్రీటమ్ బేబీస్ కి నిజంగా ఈ రోజు కూడా మేము డిస్కస్ చేసిన ఒక బేబీని చూసాము. ఆ బేబీ బ్రెయిన్ యాక్టివిటీస్ వెరీ వెరీ ఫాస్ట్ ఉంది. ఆ బేబీకి చాలా ఐక్యూ లెవెల్ చాలా బాగున్నాయి. ఇంకా 9 months లో పుట్టిన బేబీ కన్నా ప్రీటమ్ పుట్టిన బేబీస్ కి చాలా ఫాస్ట్ ఉంది. ఇట్స్ వెరీ చూడడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, బట్ ట్రూ. ఓకే. సో ఇంకా సార్, బేబీస్ కొంతమంది ఇప్పుడు వుడ్వర్డ్స్ గ్రే పౌడర్ అని కొంతమంది యూజ్ చేస్తుంటారు పిల్లలకి. సో అది మంచిదే అంటారా పుట్టిన పిల్లలకి, లేదంటే ఒక 1 year 2 years వచ్చిన బేబీకి వాడితే బెటర్ అంటారా? పుట్టిన బేబీ వుడ్వర్డ్ వాటర్స్, గ్రేప్ వాటర్స్ ఆర్ నాట్ సజెస్టబుల్ ఫర్ ఎనీ బేబీ. అది 1 year బేబీయా 2 year బేబీస్ కా మనకేంటంటే హౌ దట్ మెడిసిన్ ఈస్ హెల్పింగ్ ద బేబీ అని ఒక క్లారిటీగా తెలియనంత వరకు, దాని మెకానిజం తెలియనంత వరకు మనం ఎప్పుడు మెడిసిన్స్ అయితే సజెస్ట్ చేయం. యాజ్ ఏ డాక్టర్, పీడియాట్రినియాటాలజిస్ట్, నాకైతే మాకు కానీ నా కొలీగ్స్ కానీ ఎవరికి మీరు చెప్పిన మెడిసిన్స్ ఎలా పనిచేస్తాయి అనేది తెలియదు, దాని ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ తెలియదు. ఈ బేబీస్ లో ఎందుకు ప్రాబ్లం వస్తుందో అది చూసుకొని దాని తగ్గట్టు అప్రోప్రియట్ మెడికేషన్స్ ఇవ్వాలి. నేనైతే యాజ్ అ పర్సనల్ తెలియని మెడికేషన్స్ కి నేను సపోర్ట్ చేయను. సో ఒక్కొక్క పిల్లల కేటగిరీకి ఒక్కో విధంగా ఉంటుంది బాడీ టెంపరేచర్. సో వాళ్ళకి వచ్చినటువంటి ఆ ఇన్ఫెక్షన్ ఏంటనేది డిఫరెంట్ ఉంటాయి కాబట్టి, సో ఆ బేబీని తగ్గట్టు మీరు మెడికల్ తగ్గట్టు ట్రీట్ చేసుకోవాలి. ఓకే. సో మందులను అలా ఇస్తూ ఉంటారు. మందులు కూడా అంటే కడుపు నొప్పి వచ్చిందా, ఎందుకు వచ్చింది, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, అరకపోవడం వల్ల వచ్చిందా, లేదంటే ఒక్కోసారి బర్పింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల, తేన్పు రాకపోవడం వల్ల వచ్చిందా, ఏ వల్ల వచ్చిందో కారణం చూసుకొని కారణం ట్రీట్ చేసుకుంటే మంచిగా ఉంటుందని నా ఒపీనియన్. ఓకే. సరే, ఇప్పుడు కొంతమంది పుట్టిన పిల్లలకి ప్రతిసారి ఎందుకు డాక్టర్ అని చెప్పి కొంతమంది ఇంటి చిట్కాలని ఫాలో అవుతూ ఉంటారు. ఇంటి ఆకులు తీసుకొని జండు బామ్ పూసి ఛాతీ మీద పెడితే అది ఆకు ఏమంటారు రైపరైపోతుంది కదా. సో అప్పుడు వాడికి ఉన్న దిష్టి పోతుంది అంటారు, మళ్ళీ వేడి తీస్తుంది అంటారు. సో ఇది నిజమే అంటారా? యాజ్ ఏ మెడికల్ డాక్టర్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ థింగ్, బట్ విన్నాను, రాస్తున్నాము పైన పెడుతున్నాం అన్నారు. యాజ్ లాంగ్ యాజ్ లోపలికి వెళ్ళినంత వరకు, పైన ఎక్కడో రాస్తున్నంత వరకు అది పనిచేస్తుందో లేదో నాకైతే తెలియదు. బట్ వాళ్ళ నమ్మకాలని కొట్టిపడేయలేం. అదేదో లోపలికి ఇచ్చేసి కడుపులోకి వెళ్ళేది, బాడీలోకి వెళ్ళేది అంటే వీ డోంట్ అక్సెప్ట్ విత్ దట్ థింగ్. పైన పెడతారు, ఆకు తీసుకొని పైన పెడతారు, దానివల్ల ప్రాబ్లం ఏం రావట్లేదు అంటే ఇట్స్ ఓకే, అది వాళ్ళ నమ్మకానికి వదిలేయచ్చు. బట్ అగైన్ దెర్ ఇస్ నో సైన్స్. అలా జెండు బాంబు రాసి పైన పెట్టేస్తే తగ్గుతుంది అంటే ఏమో, మరి దానికైతే ఒక మెకానిజం రీజన్ అయితే ఐ డోంట్ నో. ఓకే. సరే, ఇంకా కొంతమంది అయితే పిల్లలు పుట్టగానే ఇప్పుడు మీలాంటి డాక్టర్స్ అందరూ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అది కాకుండా మళ్ళీ ఆయుర్వేదం అని చెప్పి, హోమియోపతి అని ఇలాంటి మందులు కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచే వాడుతూ ఉంటారు. సో ఇది మంచిదే అంటారా? అట్ ద సేమ్ టైం మీకు చూపిస్తూ అట్ ద సేమ్ టైం ఆయుర్వేదాన్ని కూడా వాడడం. అంటే వాళ్ళు ఒక దానికి స్టిక్ అవ్వాలి, ఎదురు అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్ స్టిక్ అవ్వాలి. ఎందుకంటే మాది మెడిసిన్ మాకు తెలుసు, దానికి రీసెర్చ్ ఉంది, దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది కాబట్టి మేము చెప్తాం. అలాగే వాళ్ళ మెడిసిన్ కి వాళ్ళకి రీసెర్చ్ వాళ్ళకు ఉంటే దెన్ కెన్ ఫాలో. బట్ ఏ మెడిసిన్ వాడినా కానీ దానికి ఒక ఎవిడెన్స్ ఉండాలి. ఇది వాడితే దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటని ఒక క్లియర్ గా రాసి ఉంచాలి. ఇవన్నీ వస్తాయని వాళ్ళకి తెలిసిన తర్వాత దాన్ని బట్టి వాడుకోవాలి. ఒక్కోసారి ఏంటంటే
తెలియకోకుండా ఏదైనా పడితే మెడిసిన్స్ వాడితే లివర్ డ్యామేజ్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది పిల్లలకి. పిల్లల్లో. చాలా మంది పేషెంట్ మేము చూసాము, ఎస్పెషల్లీ మేము ట్రైనింగ్ అవుతున్నప్పుడు చూసాము. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనుకొని ఏమంటే వాళ్ళు తెలియని జెన్యున్ సర్టిఫైడ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కాకుండా ఎవరో ఇచ్చారు ఇది ఆయుర్వేదమే అనుకొని చెప్పేసి వాళ్ళు వాడుతూ ఉంటారు. దాంట్లో కొన్ని టాక్సిన్స్ ఉంటాయి, అది వెళ్ళేసి లివర్ని డ్యామేజ్ చేసి లివర్ ఫెయిల్యూర్ అయినప్పుడు చాలా మంది ఉన్నారు. దాని తర్వాత ఎందుకైందా అని వెనకలికి వెళ్ళి మనం క్వశ్చన్స్ అడిగి వాళ్ళ హిస్టరీ అంతా చూస్తే అప్పుడు చెప్తారు మేము అదేదో మెడిసిన్ మా ఇంటి దగ్గర వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు అని చెప్పేసి. నాన్ సర్టిఫైడ్ మెడిసిన్స్ విచ్ అది ఆయుర్వేదిక్ అని వాళ్ళు అనుకుంటున్నారు, బట్ అది సర్టిఫైడ్ ఆయుర్వేదిక్ అయింది పోవచ్చు. అది వాడడం వల్ల వాళ్ళు లివర్ డ్యామేజ్ అయ్యి బాధపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే సార్. ఇంకా చాలా మంది తల్లిదండ్రులు ఇప్పుడు పక్క బేబీ వేరే వాళ్ళ నైబర్ వాళ్ళ బేబీ బాగుంది, సో తెల్లగా ఎర్రగా బుర్రగా ఉందని చెప్పి, సో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవంట అని చెప్పి కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. సో వాళ్ళు టీకాలు ఇలాంటివి వేయించుకుంటూ ఉంటారు. సో ఇంకొంతమంది అరే నీ పిల్లలు కూడా వేయచ్చు మంచిది అని అంటుంటారు. అలా కూడా కొంతమంది టీకాలు ఇచ్చిస్తూ ఉంటారు సార్. ఆ టీకా అన్నది కూడా మంచిదే అంటారా? వ్యాక్సినేషన్స్ టీకాలు అంటే అవే. ఎస్ అండి, వ్యాక్సిన్స్ అనేది 100% సేఫ్, ఎవిడెన్స్ బేస్డ్. అది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అంటారు, ఇది బాడీస్ ఇవన్నీ మనం వేయాలి ఏం వ్యాక్సిన్స్ వేయాలని జస్టిఫై ఒక డిజైన్ చేసేది అంత స్కీమ్, ఇమ్యునైజేషన్ షెడ్యూల్ క్రియేట్ చేసింది వీళ్ళు. దాంట్లో కొన్ని మ్యాండేటరీ వ్యాక్సిన్స్ ఉంటాయి, లైక్ పోలియో, హెపటైటిస్, చికెన్ పాక్స్, డిఫ్తీరియా, హెపటైటిస్, టెటన్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్. దీని వల్ల చాలా సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. మీజిల్స్, మమ్స్, ఇవన్నీ తప్పకుండా వేయించాలి. ఆప్షనల్ వ్యాక్సిన్స్ అన్ని కూడా ఉన్నాయి, లైక్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్, లైక్ మెనింజోకోకల్ వ్యాక్సిన్స్. ఇవి కూడా అప్రోప్రియేట్ సిచ్యువేషన్స్ లో వేయిస్తే ఇన్ఫెక్షన్ రేట్స్ అని తగ్గడం వల్ల పిల్లలకు ఎదుగుదల చాలా బాగుంటది. ఓకే సార్. ఇప్పుడు నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నారు సార్, వాళ్ళ బాబుకి కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీళ్ళ పాప పుట్టింది, సో మా అబ్బాయికి వేయించండి మీరు కూడా వేయించండి అని అన్నారు. సో అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు, హెల్త్ బాగానే ఉంది, అయినా కూడా వ్యాక్సినేషన్ వేయించేశారు. సో ఆమెకి గడ్డలాగా వచ్చేసింది పాపకి. సో ఇలా అంటే ఒకరు చెప్పారని చెప్పి వేయించొచ్చా వ్యాక్సిన్ అనేది? అసలు వ్యాక్సిన్ అనేది ఎవరు చెప్పుకోకుండా వేయించాలి, ఎందుకంటే వ్యాక్సిన్స్ అనేవి కొన్ని వ్యాక్సిన్స్ అనేది మ్యాండేటరీ, అవి వేయించకపోతే దాని వల్ల వచ్చే డిసీజెస్ చాలా సీరియస్ గా ఉంటాయి, అది స్ప్రెడ్ అయిపోతూ వెళ్తుంటది. ఇప్పుడు 100 మందిలో 99 మంది వ్యాక్సిన్ వేయించుకుంటే ఆ ఒక్కటి వ్యాక్సిన్ వేయించకపోతే ఈ 99 మందిలో ఇన్ఫెక్షన్ లేదు కాబట్టి ఆ బేబీ ఆ పర్సన్ కి రాకుండా ఉండొచ్చు. ఒక 20 మందికి వ్యాక్సిన్స్ వేయించుకోకుండా ఒక 8 మందికి వేయించామనుకోండి, 20 మంది స్ప్రెడ్ చేసేసి అదొక ఎక్కువ అయిపోతుంది. సార్ ఇప్పుడు పిల్లల్లో పసిపిల్లలకి ఏ వ్యాక్సిన్స్ మస్ట్ అండ్ షుడ్ గా వేయించుకోవాలి సార్? అసలు పుట్టినప్పుడు BCG వ్యాక్సిన్ ట్యూబర్క్లోసిస్ గురించి వేయిస్తారండి, ఓకే, హెపటైటిస్ B వ్యాక్సిన్ అని వేయిస్తారు, తర్వాత పోలియో వ్యాక్సిన్స్ వేయిస్తారు, ఇది పుట్టగానే వేయిస్తారు. మళ్ళీ 6 నెలలు 6 వీక్స్ 10 వీక్స్ 14 వీక్స్ అప్పుడు డిఫ్తీరియా, పెటసిస్, టెటానస్ అని DPT వ్యాక్సిన్ అంటారు. తర్వాత PCV న్యూమోకోకల్ వ్యాక్సిన్, బ్రెయిన్ లో కానీ లంగ్స్ లో కానీ ఇన్ఫెక్షన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత బేబీకి రోటా వైరస్ వ్యాక్సిన్స్ అని డయేరియా అవ్వకుండానికి, ఇవి 6 వారాలు 10 వారాలు 14 వారాలు పక్కా వేయించాలి ఇవి. తర్వాత 9 months లోనూ 12 months లోనే MMR వ్యాక్సిన్స్ అంటారు, మీజిల్స్, మమ్స్, రుబెల్లా, ఇది తప్పనిసరిగా వేయించుకోవాలి. హెపటైటిస్ A వ్యాక్సిన్ అని ఉంటుంది, అది లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. చికెన్ పాక్స్ వ్యాక్సిన్ ఉంటుంది, చికెన్ పాక్స్ 2 సార్లు వ్యాక్సిన్ వేసుకుంటే 95 to 99% మళ్ళీ లైఫ్ లో చికెన్ పాక్స్ రాకోకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. దీనికి తగ్గట్టు మళ్ళీ బూస్టర్ డోసెస్ ఉంటాయి, ఇవైతే పక్కా వేయించుకోవాలండి. సార్ ఇంకొంతమందికి పిల్లల్లో ఇమ్యూనిటీ సిస్టమ్ లేదు అని అంటుంటారు, సో ఇమ్యూనిటీ తగ్గింది అంటున్నారు. సో ఆ పసిపిల్లలకి ఇమ్యూనిటీ సిస్టమ్ మంచిగా ఉండాలి, రోగనిరోధక శక్తి ఎక్కువ ఉండాలి అన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ సార్? తల్లి ఎప్పుడు కడుపులో ఉన్నప్పుడు కానీ, డెలివరీ అయ్యి ప్రెగ్నెన్సీ ఆ తర్వాత బేబీకి మిల్క్ ఇస్తున్నప్పుడు ఒక హెల్తీ డైట్ తీసుకోవాలండి. హెల్తీ డైట్ అంటే దాంట్లో కార్బోహైడ్రేట్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు, కాల్షియం తీసుకోవాలి. జంక్ ఫుడ్ అవి ఎక్కువ తీసుకోకూడదు. మన ప్రెగ్నెన్సీలో ఎంత జంక్ ఫుడ్ తీసుకుంటామో అదే టైప్ లో బేబీ డెవలప్మెంట్ లో తేడాలు ఉంటుంది. తర్వాత ప్రెగ్నెన్సీ అప్పుడు క్రేవింగ్స్, పోస్ట్ పార్టమ్ అప్పుడు క్రేవింగ్స్ ఉంటాయి, మదర్కి ఆకలి ఎక్కువ వేస్తుంది, మిల్క్ ఇవ్వాలి, అట్ ది సేమ్ టైం వాళ్ళ బాడీ కన్నా ఎక్కువ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఆ టైంలో కూడా వాళ్ళకి చక్కగా హెల్తీ ఫుడ్ పెట్టడము, ఫ్రూట్స్ పెట్టడము, వెజిటేబుల్స్ పెట్టడము, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ పెట్టడము, మోర్ ఆఫ్ ఇంట్లో తయారు చేసిన ఫుడ్ తీసుకుంటే హెల్తీగా ఉంటుంది. రాగులతో చేసినవి, ఆ టైంలో మిల్క్ ప్రొడక్షన్ కూడా వాళ్ళకి ఎక్కువ గార్లిక్ కావాలి, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తో కావాలి,
అంటే ఒక్కటే అని కాదండి. ఇప్పుడు గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ పెట్టండి, ఆకుకూరలే పెడుతూ ఉండడం అలా కాదు. అన్నీ పెట్టాలి. ఇఫ్ దే ఆర్ వెజిటేరియన్స్ వాళ్ళు పన్నీర్ తినొచ్చు, వాళ్ళు మష్రూమ్స్ తినొచ్చు, వాళ్ళు పప్పులు తినొచ్చు. నాన్ వెజిటేరియన్స్ అయితే దే క్యాన్ ఈట్ చికెన్, మటన్ ఏదైనా తినొచ్చు. సార్ ఇప్పుడు కొంతమంది డెలివరీ అయిన తర్వాత మదర్స్ కి ఫీవర్ వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళ మెడిసిన్స్ వేరు ఉంటాయి, మళ్ళీ పిల్లల మెడిసిన్స్ వేరు ఉంటాయి. సో ఆమె ఫీడింగ్ ఇచ్చినందువల్ల బేబీకి, సో మదర్ కి అంటే ఫీవర్ తో ఉన్నది పిల్లలకి కూడా వస్తుందంటారు, నిజమేనా? యా, మదర్ నుంచి బేబీకి ఫీవర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ బ్రెస్ట్ మిల్క్ ఇస్తే ఆ బ్రెస్ట్ మిల్క్ లో ఉన్న యాంటీబాడీస్ ఆ మదర్ కి దేని వల్ల ఫీవర్ వచ్చిందో దానికి ప్రొటెక్టివ్ గా ఉండడం వల్ల, ఆ మిల్క్ తో పాటు బేబీకి వెళ్ళడం వల్ల సో బేబీకి ఛాన్సెస్ తగ్గుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది బేబీకి. కానీ అసలు ఫీవర్ ఎందుకు వచ్చిందో చూసుకోవాలి. ఒకటి ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, ఒకటి ఏదైనా డెలివరీయే కొంచెం కొంచెం ట్రామాటిక్ గా ఉంటుంది, దానివల్ల కూడా ఫీవర్ రావచ్చు బాడీ అలసిపోయి. మూడోది ఒక్కోసారి పాలు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల గడ్డలు కట్టేస్తాయి, గడ్డలు కట్టేసి ఛాతిలో, దానివల్ల కూడా ఫీవర్ రావచ్చు. సో ఇన్ఫెక్షన్ రిలేటెడ్ అయితే బేబీకి రావడం ఛాన్స్ ఉంటుంది. మిగతా రెండు అయితే అదేం కాదు, అవి ట్రీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మదర్స్ ఎవరైతే ఉన్నారో అంటే డెలివరీ అయిన వాళ్ళు, సో స్వీట్స్ ఏమైనా తిన్నా వాళ్ళు తిన్నా కూడా వీళ్ళకి నెమ్ము వచ్చేస్తుందంట? లేదండి, అలా ఏం లేదు. ఇప్పుడు ఏదైనా మనం తినగానే వెంటనే అది మిల్క్ లో ఏం వచ్చేది, ఇప్పుడు తినగానే ఇప్పుడు ఏం వచ్చేది. అది వెళ్ళి మన బాడీలోకి వెళ్ళి ఫస్ట్ ఇంటెస్టైన్ లో అబ్జర్వ్ అయ్యేది, బాడీలో స్టోర్ అయిన తర్వాత మిల్క్ ప్రొటెక్షన్ కావాల్సినప్పుడు ఆ ఎనర్జీని మిల్క్ కింద కన్వర్ట్ చేసుకుని వెళ్తుంది. మదర్ స్వీట్ తింటే బేబీకి జలుబు వస్తుందని ఏం లేదు. ఓకే. ఇంకొంతమంది జండు బామ్స్ అవన్నీ పూసిస్తూ ఉంటారు సార్, టైగర్ బామ్ అని. సో పిల్లలకి వాడాల్సింది వాడకుండా ఏవేవో వాడుతున్నారు. సో ఏం వాడితే బెటర్ అంటే సీరియస్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి, సడన్లీ మీ దగ్గరకు రావాలంటే కొంతమందికి వీలు ఉండదు. సో వర్షంలో తడుచుకుంటూ ఏం వెళ్తాము అని చెప్పి మార్నింగ్ వెళ్దాం అనుకుంటారు. సో అప్పుడు పిల్లలకి చిన్న చిన్న అంటే ఎమర్జెన్సీ టైంలో ఏం చేస్తే బెటర్ అంటారు? మన జలుబు వచ్చినప్పుడు ముక్కు బ్లాక్ అవ్వకుండా మెయిన్ గా మనకు బేబీకి జలుబు దగ్గు వస్తుంది, అది ముక్కు నుంచి గొంతు వరకే ప్రాబ్లం ఉందా, లంగ్స్ లోకి వెళ్ళిన ప్రాబ్లం ఉందా, అది మెయిన్. లంగ్స్ లో ప్రాబ్లం ఉంటే బేబీ బ్రీతింగ్ తీసుకోవడం ఇబ్బంది పడడం, డొక్కలు ఎగరేయడం, సౌండ్స్ రావడం అని ఉంటుంది. ఆ పరిస్థితిలో ఇంకేం లేదు, వర్షం పడినా ఏం పడినా ఏదో రకంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సింది. ఒకవేళ ముక్కులో ప్రాబ్లం ఉంది, గొంతు వరకు ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఊపిరి తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, అలాంటప్పుడు మెడికేషన్స్ ఉంటాయి, సెలైన్ డ్రాప్స్ అని వేస్తాం, ముక్కులో వేస్తాం, కొంచెం ఆవిరి పట్టిస్తాము. మరి చిన్నపిల్లలు అయితే బేబీకి సెలైన్ డ్రాప్స్ వేసేసి కొంచెం వేరే సిరప్స్ ఉంటాయి, అవి వేస్తే కొంచెం రిలీఫ్ అవుతుంది బేబీకి. అదే మీరు అన్నట్టు చాలా ప్రాబ్లం ఉంది, లంగ్స్ దాకా వెళ్ళింది అంటే ఇంకేం పని చేయవు, దీన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సిందే. డాక్టర్ దాని తగ్గట్టు అప్రోప్రియేట్ మెడికేషన్స్, నెబులైజేషన్స్ అవి ఇచ్చుకోవాల్సిందే. ఓకే సార్. ఇప్పుడు కొంతమంది పిల్లల్లో ఏంటంటే గ్లూకోజ్ ఎక్కిస్తూ ఉంటారు సార్ పిల్లలకి, ఎందుకు సార్ అసలు అలా? అంటే గ్లూకోజ్ అంటే జనరల్ గా అర్థం కావడానికి గ్లూకోజ్ అంటాం, బేసిక్ ఐవి ఫ్లూయిడ్స్ అంటాం బేబీస్. సో వాళ్ళలో ఒకవేళ మీరు అన్నట్టు లూజ్ మోషన్స్ అయిపోయి బాగా ఒంట్లో నీరంతా తగ్గింది అనుకోండి, ఇప్పుడు మిల్క్ ఇస్తున్నాం అనుకోండి, మళ్ళీ వెళ్ళిపోతుంది, మిల్క్ ఇస్తున్నాం వెళ్ళిపోతుంది, బేబీ తీసుకోలేకపోతుంది అనుకోండి, అప్పుడు ఒంట్లో నీరంతా తగ్గిపోతే ఒంట్లో ఉన్న బాడీలో వాటర్ తగ్గిపోవడం వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి, డిహైడ్రేషన్ అవుతాయి, సోడియం లెవెల్స్ పెరిగిపోతాయి, కిడ్నీస్ కానీ బాడీ కానీ బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం వల్ల ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలా తగ్గకుండా వాటర్ ని రీప్లేస్ చేసుకోవడానికి ఫ్రూట్స్ పెడతాం. కొందరిలో షుగర్ తగ్గిపోతాయి పిల్లల్లో, సడన్ గా ఎక్కువ రోజులు తినకున్నప్పుడు, అప్పుడు మీరు అన్నట్టు గ్లూకోజ్ పెడతాం. గ్లూకోజ్ అనేది ఫ్లూయిడ్స్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, బేసిక్ ఐ ఫ్లూయిడ్స్ అంటాము. గ్లూకోజ్ ఇవ్వడం వల్ల ఏదైతే బేబీస్ తినట్లేదు, తినలేని సిచ్యువేషన్స్ లో ఉన్నారో వాళ్ళ బాడీలో షుగర్స్ మెయింటైన్ అవ్వడానికి పెడతాం. ఓకే సార్. ఇప్పుడు చాలా మంది పిల్లలకి పుట్టిన తర్వాత బంగారం అలాంటివన్నీ మెడలో వేసేస్తూ ఉంటారు. సో అలా కూడా పిల్లలకి ప్రాబ్లం అంటారు, బ్రీతింగ్ టైంలో ప్రాబ్లం అంటారు, నిజమేనా? అంటే ఇప్పుడు మనం ఇవంతా వేయడం వల్ల వాళ్ళకి పడుతుందో లేదో మనకు తెలియదండి. అప్పుడే పుట్టారు, లేతగా ఉన్నారు, ఇంకా వాళ్ళు దేనికి ఎక్స్పోజ్ అవ్వలేదు. అసలు పుట్టగానే ఈ బంగారాలన్నీ వేయడం వల్ల దానివల్ల స్కిన్ రియాక్షన్స్ ఏదైనా వచ్చాయనుకోండి, ఇట్స్ ప్రాబ్లం అవుతుంది. అంటే రుద్రాక్షలని వేసేసి పిల్లలకి మంచి జరుగుతుంది ఏం కాదని చెప్పి చాలా మంది బలవంతంగా వేసేస్తూ ఉంటారు సార్, అది కరెక్టే అంటారా? అంటే అంత సజెస్టబుల్ కాదండి. ఇప్పుడు చేసిన వాళ్ళు రుద్రాక్షలో పవర్ఫుల్ చెప్పండి సార్. చాలా మంది తల్లిదండ్రులు అయితే పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్తున్నప్పుడు ఏదో పెద్ద బంగారం ఏదో ఒక యాడ్కి తీసుకెళ్తున్నట్టే వస్తారు వాళ్ళు, వాళ్ళేమో ఇలా ఇలా అయిపోతూ ఉంటారు గొంతు తిప్పుకుంటూ, సో అలా వేసేస్తూ ఉంటారు వాళ్ళు. అప్పుడు త్రీ అండి, ఒకటి అంత పెద్ద పెద్ద వేయడం వల్ల వాళ్ళకి ఇబ్బందిగా ఉంటది. వాళ్ళు ఇప్పుడు గట్టిగా చిన్నగా వేసారు అనుకోండి, తిప్పడానికి ఇలా నొక్కుకోవడానికి ఇవన్నీ ప్రాబ్లం అయ్యి చికాగ్గా ఉంటది పిల్లలకి. రెండోది అది సూట్ అవ్వకపోతే స్కిన్ రియాక్షన్స్ రావడము, బాడీ మీద రియాక్షన్స్ రావడం అది జరుగుతుంది. మూడోది అది ఎంత నీట్ గా మనం మెయింటైన్ చేసేది అనేది కూడా ఇంపార్టెంట్. అవి వేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొంతమంది పేరెంట్స్ ఉంటారు సార్, అది ఏమంటారు కుక్కూన్ ఉంటుంది కదా, సో అలాగే మొత్తం కప్పేస్తారు పిల్లల్ని, సో వాళ్ళేమో కాళ్ళు చేతులు ఇలా పట్టేసుకొని తీసుకొస్తారు, అది కూడా కరెక్ట్ అంటారా? అంటే స్వాడిల్ చేస్తారు బేబీస్ ని, ఇలా ఇలా కొన్ని బేబీలు ముడుచుకున్నట్టు ముడుచుకొని వాళ్ళ చుట్టూ
ఒక లేయర్ ఒకలాగా బయటకి తిట్టేస్తారు. తీసుకెళ్ళాలన్నా కూడా అలాగే తీసుకెళ్ళిపోతారు చేసుకోవచ్చు పిల్లల్ని. అండి, అది పర్లేదు. అబట్ మరీ టైట్ గా ఉండేసి బిగిసిపోయేలా ఉండకూడదు. అదే టైట్ గా టైట్ గా బిగించేస్తారు బిగించిపోతే పిల్లల్ని. కాళ్ళు నొప్పులు అవన్నీ వస్తాయి, మ్మ్. జాయింట్ డిస్ప్లేస్ అవన్నీ అవుతాయి. కొంచెం కాళ్ళు కదిలించేంత టైట్ గా ఉండాలి, చేతులు కదిలించేంత లూజ్, ఐ మీన్ ఆ మాత్రం లూజ్ గా ఉంటే సరిపోతుంది. ఓకే. సో చూసారు కదండి, చాలా మంది పిల్లలకి ఊపిరి ఆడకుండా కాళ్ళు చేతులు అలా కట్టేస్తారు కుక్కున్ లాగా, అలా అస్సలు చేయకూడదు. సో పిల్లలకి కూడా గాలి ఆడాలి. మనల్నే కప్పేస్తే ఏదైనా ఇబ్బందిగా ఉంటుంది. క్లాత్స్ తీసుకొని మనకి ఎలా ఉంటుంది, వేడి కోపం వచ్చేసి అవును. ఇంకా వాళ్ళకి కూడా చిరాకు అన్నది చిరాకు కామన్ అంటారు. ఎక్కువగా పెట్టడం వల్ల వాళ్ళు బ్రీతింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కదండి. ఇలా టైట్ కప్పేస్తే ఊపిరి తీసుకున్నప్పుడు ఛాతి మూవ్మెంట్ అవ్వాలి కదా, అది కూడా అవ్వకపోతే ఇబ్బంది అవుతుంది. సార్ ఇప్పుడు వర్షాకాలంలో చాలా మంది తల్లిదండ్రులు చేసే తప్పులేంటి పిల్లల విషయంలో? అంటే వర్షాకాలంలో తల్లిదండ్రులు యూజువల్ గా సరిగ్గా వాళ్ళకి హైజీన్ అది మెయింటైన్ చేయలేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వర్షాలు పడుతున్నాయని చెప్పేసి క్లోజ్డ్ స్పేస్ లో ఎక్కువ మంది ఒకే దగ్గర ఉండడం వల్ల వాళ్ళకి శ్వాసకోశ ప్రాబ్లమ్స్, బయట నుంచి ఫుడ్ ఎక్కువ తెప్పించుకొని తినడం వల్ల జంక్ ఫుడ్ కానీ ఏదైనా కానీ దానివల్ల లూజ్ మోషన్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ అవ్వడానికి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి. సార్ ఇప్పుడు వర్షాకాలంలో పిల్లలకు ఎలాంటి ఆహారం పెడితే బెటర్ అంటారు? ఈ టైంలో స్టోర్డ్ చేసింది కాకుండా ఫ్రెష్ గా కుక్ చేసుకునేది ఫుడ్, ప్రోటీన్ తినే ఫుడ్. సార్ ఇప్పుడు సెర్లాక్ ఇలాంటివన్నీ వాడుతూ ఉంటారు, పిల్లలు పెట్టచ్చా అవి? అంటే మన కమర్షియల్ గా ఏదైనా పెట్టేదానికన్నా ఫ్రెష్ గా ఇంట్లో చేసుకొని పెట్టేదే బెస్ట్. సెర్లాక్ అనేది కంపెనీ నేమ్, అలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. బట్ మనం ఫ్రెష్ గా చేసుకున్న బేబీ ఇప్పుడే మీరు చేసుకున్నారు అప్పుడు రాగి జావాలు కానీ మనము యూజువల్ గా బేబీ కుక్ అని చేస్తాము, అవన్నీ మనం ఫ్రెష్ గా చేసుకుని ఫ్రెష్ గా పెడితే స్టోర్డ్ దానికన్నా ఫ్రెష్ ప్రొడక్ట్స్ ఆర్ ఆల్వేస్ బెస్ట్ ఫర్ ద బేబీ. ఓకే సార్, పిల్లలకి కూడా కోకోనట్ వాటర్ తాగించొచ్చు అంటుంటారు, తాగించొచ్చా పిల్లలకి? అంటే 6 months లోపల అయితే 180 days లోపల పిల్లలకి అయితే తాగించకూడదు. సో 180 డేస్ పిల్లలకైతే అండి తాగించకూడదంట, చాలా హానికరం అని డాక్టర్ గారు అయితే చెప్తున్నారు. సో 180 డేస్ దాటిన పిల్లలకైతే ప్రాబ్లం లేదు. అప్పుడు డాక్టర్ సలహా తీసుకొని తాగించవచ్చు. ఎందుకంటే సార్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, పిల్లలకి జుట్టు బాగుంటుంది, సో స్వెట్టింగ్ ఎక్కువ లేకుండా కొంచెం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుందని కోకోనట్ వాటర్ కూడా బలవంతంగా తాగిచ్చేస్తున్నారు సార్ అసలు. అంటే కోకోనట్ వాటర్ ఇప్పుడు 180 days లోపల పిల్లలకి అసలు వాటర్ కూడా ఇవ్వమండి మనం, ఎందుకంటే వాళ్ళ బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ వస్తాయి, సోడియం కానీ పొటాషియం కానీ. ఇప్పుడు కోకోనట్ వాటర్ కూడా వాటర్, దాంట్లో కూడా ఎలక్ట్రోలైట్స్ అవన్నీ ఉంటాయి. సో మనం ఇవ్వకూడదు అవన్నీ 180 days లోపల బేబీకి, 6 నెలల లోపల బేబీకి. ఓకే సార్, పిల్లలకు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటి సార్ అసలు పేరెంట్స్? పుట్టినప్పుడు తల్లిపాలు ఇవ్వడము, జాగ్రత్తగా ఇన్ఫెక్షన్స్ రాకోకుండా చూసుకోవడము, తర్వాత ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్గా రైట్ టైంలో రైట్ ఫుడ్ పెట్టడము, వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయడము, వాళ్ళతో ఉండడము, వాళ్ళతో మాటలు చెప్పడము, ఆడుకోవడము, ప్రొటెక్ట్ చేయడము, వాళ్ళని చదివే టైంలో వాళ్ళతో పాటు సహాయతంగా ఉండేసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడము. సో ఓవరాల్ చూస్తుంటే ఈ మధ్యకాలంలో స్పెండ్ చేయడానికి, పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ఎవరి దగ్గర ఛాన్స్ ఉండట్లేదు. దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నారు పిల్లలు. మనలో ఉన్నంత వరకు ఎదర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరో ఒకరు టైమ్స్ చేసుకొని దే షుడ్ స్పెండ్ మోర్ టైం విత్ ద బేబీ పిల్లలు. సార్ ఇప్పుడు పుట్టిన పిల్లల్ని బయటకు తీసుకెళ్ళొచ్చా? పుట్టిన పిల్లల్ని బయటకి యూజువల్ తీసుకెళ్ళడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ కొంతమంది ఉంటుంది. ఫ్యామిలీ ఫంక్షన్స్ అని చెప్పి ఇలా తీసుకెళ్తూ ఉంటారు పిల్లల్ని. యూజువల్ గా మేము అవాయిడ్ చేయమని చెప్తాము. ఒకవేళ చేయాలి మ్యాండేటరీ మా రిచువల్స్ అంటే లిమిటెడ్ నెంబర్స్ లో జాగ్రత్తగా చేసుకోండి అని చెప్తాము. బట్ మీరు అన్నట్టు వినరు, చేస్తారు. చేయకూడదు, చేయడం వల్ల ఎక్కువ ఇన్ఫెక్షన్ అవడం ఛాన్సెస్ ఉంటుంది. సో చాలా మంది పసుపు అని, కుంకుమని ఇలాంటి బొట్టు పెట్టడము, లేదంటే అప్లై చేస్తే కొంచెం యాంటీబయాటిక్ అని అంటుంటారు. సో పసుపు కూడా పిల్లలకి యూజ్ చేయొచ్చా? పసుపు వల్ల పిల్లలకి రొటీన్ గా వాడడం వల్ల ఇప్పుడు వచ్చేది చాలా వరకు పసుపు అడల్టరేటెడ్ పసుపు ఉంటుంది. దాంట్లో మోర్ యాంటీబయాటిక్ ప్రాపర్టీ ఉన్న దానికన్నా మిగతాది ఎక్కువ అడల్టరేట్ కలిసిన చెత్త ఎక్కువ ఉంటుంది. అది రాయడం వల్ల ప్రొటెక్షన్ కన్నా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. సో రొటీన్ గా పసుపు అవన్నీ రాయకూడదు పిల్లలకి. అసలు పుట్టిన ఒక 3 days కి స్నానం చేయించేస్తారు, సోప్స్ యూస్ చేస్తూ ఉంటారు, అలా చేయొచ్చా సార్? లేదంటే ఓన్లీ వేడి నీళ్ళతో తుడిస్తే బెటరా? యూజువల్ గా బొడ్డు ఊడిపోయే వరకు మేమైతే వేడి నీళ్ళతో తొడమని చెప్తాము. గోరువెచ్చని నీళ్ళతో, వేడి నీళ్ళు అంటే మళ్ళీ ఎక్కువ వైడ్ గా చేయకూడదు, గోరువెచ్చని నీళ్ళతో క్లీన్ తో స్పాంజింగ్ చేయమని చెప్తాము. తర్వాత నుంచి బేబీకి మనం స్నానం, బొడ్డు ఊడిపోయిన తర్వాత నుంచి స్నానం, అది 2 కిలో దాటిన తర్వాత స్నానం చేయించుకోవచ్చు. అలా చేయొచ్చు అంటారు. సో అప్పుడు ఎలాంటి ప్రాబ్లం? అప్పుడు ఏం పర్వాలేదు. చాలా మంది పసుపు నీళ్ళ స్నానం అంట, యాంటీబయాటిక్ అంటారు, వర్షాకాలంలో కూడా సాంబ్రాణిలు పెట్టేస్తుంటారు పిల్లలు, హాయిగా పడుకుంటారు అంటారు. లేదండి, సాంబ్రాణి పెట్టడం వల్ల సాంబ్రాణి నుంచి పొగ వచ్చేది, అది బేబీకి సఫికేటింగ్ గా ఉంటది. ఇక్కడికే కాదు కదండి, తలకే కాదు, అది మొత్తం చుడుతుంది, బ్రీత్ తీసుకుంటది బేబీ, దానివల్ల సఫికేటింగ్ గా ఉంటది. అండ్ అగైన్ ఆ సాంబ్రాణిలో ఏం కలుస్తుంది, ఎంత కలుస్తుందో మనకు తెలియదు. దాంట్లో ఏదైనా కెమికల్ కలిసిందంటే అన్నెసరిగా మనం ఆ కెమికల్ బేబీలో లంగ్స్ లోకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే,
సో చూసారు కదా. సో ఎవరైతే పేరెంట్స్ ఇలాంటి తప్పులు చేస్తున్నారో కొంచెం మారండి. సో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. డాక్టర్ గారు చెప్పినట్టు సో ఓన్లీ స్పాంజింగ్ మాత్రమే చేయండి. అది కూడా గోరువెచ్చని నీళ్ళతోనే. చాలా మంది వేడి వేడి నీళ్ళతో సార్ స్నానాలు చేయించేసి వాళ్ళేమో క్యారమని ఏడుస్తూ ఉంటారు. అవునండి. పాపం అలాంటి పిల్లలతో ఆడుకుంటున్నారు అసలు పేరెంట్స్. అదేమైనా అంటే మా తాత, ముత్తమ్మమ్మ చెప్పింది వాళ్ళు అలానే చేశారు. అప్పుడంటే ఓల్డెన్ డేస్ ఒక అంటే అప్పుడంటే ఆ టైంలో వాళ్ళు తినే ఫుడ్‌కి వాళ్ళ ఇమ్యూనిటీ కూడా డిఫరెన్స్ ఉంది. ఈ టైంలో ఇప్పుడు ఉన్న ఫ్రెజైల్‌గా ఉంటున్నారు పిల్లలు. కేరింగ్ కూడా పేరెంట్స్‌ది ఎక్కువైపోతుంది. దానివల్ల ఇంకా వాళ్ళు ఫ్రెజైల్‌గా తయారవుతున్నారు. మన ఇమ్యూనిటీ కంపేర్ చేసుకుంటే ముందు కన్నా ఇప్పుడు ఇమ్యూనిటీ కొంచెం ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. బికాస్ ఆఫ్ మోర్ ఆఫ్ పొల్యూషన్ కానీ, మోర్ ఆఫ్ ఇదంతా వాటర్ పొల్యూషన్ కానీ, మనం తినే ఫుడ్స్ కానీ దానివల్ల మార్పులు జరుగుతున్నాయి. సో అప్పటికి ఇప్పటికి బేబీస్‌కి డిఫరెన్స్ ఉంది. సరే ఇంకా కొంతమంది పేరెంట్స్ అయితే పుట్టిన పిల్లలు ఒక 1 మంత్ 2 మంత్స్ కొంచెం చేతులు ఇలా అంటారు కదా. సో అప్పుడు ఫోన్ చేతికి ఇచ్చేస్తున్నారు సార్ వాళ్ళు. సో అది చూస్తూ కోకో మెలన్ అని ఇలా కొన్ని కార్టూన్స్ అవునవును. చూసి సో అప్పుడు తినిపిస్తున్నారు. అలానే తింటున్నారు అంటున్నారు. అది కరెక్టేనా అలా అది చేయడం? కరెక్ట్ కాదండి. పిల్లలకి అసలు 1 ఇయర్ పిల్లలకి అసలు ఫోన్ అనేది స్క్రీన్ అనేది చూపించకూడదు. హ్మ్. తర్వాత కూడా 2 ఇయర్స్ తర్వాత కూడా హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ చూపించకూడదు. అది కూడా ఎడ్యుకేషనల్‌గా వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీ ప్రమోట్ చేసేలాగే ఉండాలి కానీ, హ్మ్. ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చూపించడం వల్ల వాళ్ళ హ్మ్. డెవలప్‌మెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అవసరం లేనివన్నీ ముందే నేర్చుకుంటున్నారు. స్క్రీన్‌కి అడిక్ట్ అవుతున్నారు. ఆ స్క్రీన్ అంత ఫ్లాష్ అలా తిరగడం వల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే. సో అలా కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచే బ్రెయిన్‌లో కూడా సమస్యలు సమస్యలు వచ్చేస్తాయంటారు. రావడానికి ఛాన్స్ ఉంది. అగైన్ ఫోన్‌లో నుంచి వచ్చేటువంటి బ్లూ లైట్ బ్లూ సో లైట్ కానీ దానివల్ల కళ్ళు యాహ్! దెబ్బతింటూ ఉంటాయి. దెబ్బతింటాయి. ఓకే. సో పుట్టిన దగ్గర నుంచి సో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారంటారు. సో చూసారు కదండీ! డాక్టర్ గారు చెప్పినట్టు విధంగా గాని మీరు చేస్తే మాత్రం మీ పిల్లలు హెల్తీగా, సేఫ్‌గా అయితే ఉంటారు. సో దయచేసి పిల్లల్ని మాత్రం బాధ పెట్టొద్దు. సో ఫుల్‌గా క్లాత్స్ కప్పేసి ఒక కుకుల్లాగా తయారు చేస్తారు. అలా మాత్రం అసలు చేయొద్దు. టైంకి ఫుడ్ పెట్టండి. కరెక్ట్ ఫీడ్ ఇవ్వండి. సో అప్పుడు పిల్లలు బాగా జాగ్రత్తగా ఉంటారు. సో ఎవరో ఏదో చెప్పారని వ్యాక్సినేషన్స్ అతిగా ఇవ్వడం కూడా మంచిది కాదు. సో డాక్టర్ గారైతే కొన్ని వ్యాక్సినేషన్స్ చెప్పారు. ఎన్ని వీక్స్, ఎన్ని డేస్ తీసుకోవాలని. సో ఆ వ్యాక్సినేషన్స్ మాత్రమే వేసుకుంటే బేబీ కూడా హెల్తీగా ఉంటుంది. థాంక్ యూ డాక్టర్ గారు. మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. థాంక్ యూ అండి. థాంక్ యూ.